తెలంగాణ శాసనమండలి నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు సస్పెండ్ అయ్యారు. అంతకుముందు చైర్మన్ పోడియం ముందు బీఆర్ఎస్ సభ్యులు ఆందోళన చేపట్టారు. మైనింగ్ వ్యవహారంపై హౌస్ కమిటీ వేయాలని, మంత్రి పొంగులేటిని బర్తరఫ్ చేయాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు డిమాండ్ చేశారు. ప్లకార్డులు చూపిస్తూ పేపర్లు చించివేశారు. మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. మేము మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మేము మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ మేము మీ స్థానాల్లో కూర్చోండి. బీఆర్ఎస్ తీరుపై చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెద్దల సభలో సభ్యులు గౌరవంగా నడుచుకోవాలని తెలిపారు. ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను సస్పెండ్ చేశారు. ఎన్ని మార్లు మీరు అప్పీల్ చేసినప్పటికీ, ఎన్ని మార్లు మేము అప్పీల్ చేసినప్పటికీ, ఈరోజు పెద్దల సభ ఇది. పెద్దల సభ అంశంకి వచ్చే వరకు మేము చాలా బాధాకరంగా కూడా చెప్తా ఉన్నాం. చైర్మన్ సార్, I beg to move that under sub-rule 2 of Rule 308 of the Council rule, the following members named by the Honorable Chairman be suspended from the services of the House for today. Sri Madhusudanachari Sirikonda, Sri Takkalapelli Ravindra Rao, Sri Deshapati Srinivas, Sri L. Ramna, Sri Vanteri Yadav Reddy Garu, Sri Sunkari Raj Garu, Sri Naveen Kumar Reddy Garu, Sri Tata Madhusudan Garu, Srimati S. Vani Devi Garu, Sri Pochampalli Srinivas Reddy Garu, Sri M. Koti Reddy Garni. దయచేసి మేము చేసిన వాళ్ళంతా బయటికి వెళ్ళవలసిందిగా కోరుతా ఉన్నాం. ప్లీజ్ ప్లీజ్ దయచేసి మీరు వెళ్ళండి. ప్లీజ్ 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 చీఫ్ మార్షల్ గారు, ప్లీజ్ గౌరవ సభ్యులను గౌరవప్రదంగా బయటకు పంపండి. నో ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద హౌస్. ప్లీజ్ నో ఆర్గ్యుమెంట్స్ ఇన్ ద హౌస్. ప్లీజ్ 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 దయచేసి గౌరవ సభ్యులు సస్పెండ్ కాబట్టారు. అటు మైనింగ్ వ్యవహారంపై సిఐడి విచారణకు ఆదేశించిన బీఆర్ఎస్ సభ్యులు నిరసనలు చేపట్టడంపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబిసిఐడి ఎంక్వైరీ 2014 నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కడైతే తప్పు జరిగిందో ఆ తప్పులు వెలికి తీయడానికి, అదేవిధంగా రెవెన్యూ పరంగా ఈరోజు మైనింగ్ విషయంలో ఎక్కడ ఇలాంటి ల్యాప్సెస్ జరిగినాయో పూర్తి స్థాయిలో తేట తెల్లంగా బయటికి తీసుకురావాలనే ఉద్దేశంతోనే మొన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిసిఐడి ఎంక్వైరీ చేశారు. అధ్యక్ష, ఈరోజు పెద్దలకు తెలుసు, హౌస్ కమిటీకి సంబంధించిన అంశం విషయంలో హౌస్ కమిటీలు వారి ప్రభుత్వ హయాంలో 3 మార్లు కూడా హౌస్ కమిటీ వేయడం జరిగింది. ఒక్కసారి కూడా కూర్చోలేదు అధ్యక్ష. ఒక హౌస్ కమిటీ అయితే హౌస్ కమిటీ ఏర్పాటుకే వరకు పరిమితమైంది. మొదటి 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా హౌస్ కమిటీ పక్షాన చైర్మన్ గారు కానీ ఇతరులు కానీ కూర్చోలేదు అధ్యక్ష. నివేదిక రాలేదు, రిపోర్ట్ రాలేదు. ఈ హౌస్ కమిటీ రాజకీయ ఉద్దేశంతో చేస్తా ఉన్న ప్రస్తావనకు సంబంధించి ఈరోజు సిబిసిఐడి కంటే ఇంకేదైనా ఇంపార్టెంట్ గవర్నమెంట్ ఏజెన్సీ ఉంటుంది అధ్యక్ష. ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేయాలి. ల్యాబ్సెస్ జరిగిన సంబంధించిన అంశం విషయంలో రాష్ట్ర పరిధిలో ఉన్న అత్యున్నతమైన సంస్థ వారు కూడా సిబిసిఐడి సంస్థకు సంబంధించి అధికారంలో ఉండి 10 సంవత్సరాల కాలం పాటు ప్రభుత్వాన్ని నడిపిన వ్యక్తులు వారికి సిబిసిఐడికి సంబంధించిన సంస్థ విశేషత గురించి తెలియదని అనుకుంటాం అధ్యక్ష. కావాలనే రాజకీయ ఉద్దేశంతో, కేవలం రాజకీయ ఉద్దేశం మీరు అన్నది అధ్యక్ష. ఏంది ప్రెసిడెన్స్ రూల్ ఉంది అధ్యక్ష. మీరు రూల్కి అనుగుణంగానే మీరు నిర్ణయం తీసుకునే ప్రయత్నం మేము చేస్తామంటే మీరు అనుమతి ఇచ్చే ప్రయత్నం చేయాలని మేము కోరినాం.
ప్రెసిడెన్స్ లేదు పెద్దల సభ కనుక ఇలాంటి అప్రజాస్వామికమైన ప్రెసిడెన్స్ తీసుకురాకుండానే గౌరవ సభ్యులకు కూడా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష. ఇది పెద్దల సభకు సంబంధించి చర్చించమనండి. ఈరోజు సిఐడికి ఎంక్వైరీ విషయంలో నివేదిక వస్తుంది, దానిపైన చర్చించమని జరిగింది అధ్యక్ష. ఈరోజు కేవలం రాజకీయ లబ్ధి పొందామని రాజకీయ దురుద్దేశంతో ఈరోజు వారు చేస్తా ఉన్న ప్రయత్నాన్ని ఖచ్చితంగా ఖండిస్తా ఉన్నాం అధ్యక్ష. ఖచ్చితంగా కూడా ఇలాంటి వైఖరిని ఖచ్చితంగా యావత్ మరి మొత్తం పెద్దల సభకు సంబంధించిన గౌరవ శాసన మండలి సభ్యులు అందరు ముక్త కంఠంతో ఖండించాల్సిన అవసరం ఉంటుంది. చాలా మంది సీనియర్లు ఉన్నారు, యంగ్స్టర్స్. ఈరోజు యంగ్స్టర్స్ చేసే ఈ ప్రయత్నం సరికాదు అధ్యక్ష. ఈ పెద్దల సభకు కుందత్వాన్ని ఏదో చప్పట్లు కొట్టడం అరవటం అనేది ఈ పెద్దల సభ గౌరవంగా ఉండాలి, గౌరవంగా నడపాలి అనే ఉద్దేశంతో పోవాలి. కానీ యంగ్స్టర్స్ ని మరి శాసన మండలి ఎన్నికైనారు, దయచేసి కోరుతా ఉన్నాం. మేము మీ స్థానాల్లో కూర్చోండి ప్లీజ్. మేము మీ స్థానాల్లో కూర్చోండి. ప్లీజ్ 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 మేము మీ స్థానాల్లో కూర్చోండి.